హలో ఫ్రెండ్స్. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజు డైరెక్షన్లో వస్తున్న కూలీ మూవీ స్టోరీ పాయింట్ ఇదే అనే టాక్ అయితే వినపడుతుంది. ఆ స్టోరీ పాయింట్ ఏంటి, మూవీ మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయి, ఫస్ట్ టైం తమిళనాడు 1000 కోట్ల మూవీ కూలీ కాబోతుందనే మాటలు అయితే చాలా గట్టిగా వినబడుతున్నాయి. పోటీలో రిలీజ్ అవుతుంది. లేటెస్ట్గా వచ్చిన మోనికా సాంగ్ ఎలాంటి సెన్సేషనల్ క్రియేట్ చేసి పెట్టింది. కూలీ మూవీ గురించి కొన్ని కీలకమైన విషయాలు ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సూపర్ స్టార్ రజనీకాంత్ యావరేజ్ కంటెంట్ తోటి కూడా బ్లాక్ బాస్టర్ హిట్ చేయగల సత్తా ఉన్న నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. కూలీ సినిమా స్టోరీ పాయింట్ ఇదే అనే మాట చాలా బలంగా వినపడుతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ 2 వేరియేషన్ క్యారెక్టర్ ఉండబోతుందంట. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే యంగ్ క్యారెక్టర్, ప్రజెంట్ సినిమా మొత్తం రన్ అయ్యే ఓల్డ్ క్యారెక్టర్. ఫ్లాష్ బ్యాక్లో ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్న క్యారెక్టర్గా మనకు చాలా పవర్ఫుల్ రోల్ ఉండబోతుందంట. యంగ్ ఏజ్ ఉన్నప్పుడు ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకొని విదేశాల నుంచి వాచ్లు తెప్పించి ఇండియాలో తన వాచ్ల సామ్రాజ్యాన్ని ఎలా క్రియేట్ చేసుకున్నాడు, ఒక మాఫియా డాన్గా ఎలా ఎదిగాడు, ప్రజెంట్ ఉన్న ఏజ్లోకి మారిన తర్వాత తన సామ్రాజ్యం మొత్తం కోల్పోయిన తర్వాత గతంలో వాచ్ల బిజినెస్ కానీ వాచ్ల సామ్రాజ్యాన్ని కానీ క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు గత వాచ్లలో ఏదో కొత్త టెక్నాలజీ దాగి ఉంది, ప్రజెంట్ వాచ్ల కంటే ఆ టెక్నాలజీ ఇప్పుడు ఎంతో ఉపయోగం, మళ్ళీ తన వాచీలను ఎలా తిరిగి రప్పించుకోవాలంటే తన సామ్రాజ్యాన్ని, యంగర్ ఏజ్లో ఉన్న సామ్రాజ్యాన్ని మళ్ళీ ప్రజెంట్ ఏజ్లో తిరిగి తన సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఆ వాచీలో ఉన్న టెక్నాలజీ, ప్రజెంట్ వాచ్లో ఉన్న టెక్నాలజీ డిఫరెంట్ ఏంటి, టోటల్గా సినిమా స్టోరీ పాయింట్ టెక్నాలజీ వాచ్ల స్టోరీ బేస్ మీదనే ఉండబోతుందంట. నాగార్జున స్టోరీ పాయింట్ ఏంటంటే అంత టెక్నాలజీ ఉన్న వాచ్ ప్రజెంట్ నాగార్జున దగ్గర ఉంది. ఆ వాచ్ని మళ్ళీ తన సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ క్యారెక్టర్గా మన తన వాచ్ని ఎలా తన దగ్గరికి రప్పించుకున్నాడు, ఓల్డ్ వాచ్లో ఎంత టెక్నాలజీ దాగి ఉందనేదే ప్రజెంట్ స్టోరీ పాయింట్ అంట. ఇంకా ఇలాంటి స్టోరీ పాయింట్ను లోకేష్ కనకరాజు ఏ రేంజ్లో తీస్తాడో, స్క్రీన్ ప్లే అనేది ఎలాంటి మ్యాజిక్ ఉంటుందో, మనం ఆల్రెడీ చిన్న స్టోరీ పాయింట్ తీసుకొని ఖైదీ మూవీని ఎంత బ్రహ్మాండంగా తీశాడు, విక్రమ్ మూవీని ఎంత పవర్ఫుల్గా తీశాడు. లోకేష్ కనకరాజు లాంటి పవర్ఫుల్ డైరెక్టర్కు సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి మాస్ ఇంపోరియా ఉన్న యాక్టర్ తోడవుతే యావరేజ్ కంటెంట్ను కూడా బ్లాక్ బస్టర్ చేయగల సత్తా ఉన్న నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. దీంట్లో డౌటే లేదు. ఉదాహరణకు జైలర్ మూవీ ఫస్ట్ రోజు రిలీజ్ అయినప్పుడు కంటెంట్ ఏముంది, యావరేజే ఉంది సినిమా, కష్టమే సినిమా ఆడడం అని మనం చాలామంది ఇదే కామెంట్లు వచ్చినాయి. కానీ సూపర్ స్టార్కున్న మేనరిజం, సూపర్ స్టార్కున్న స్టైలు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎప్పుడైతే స్క్రీన్ మీద ఎలివేట్ అయ్యాడో సూపర్ స్టార్ రజనీకాంత్, సినిమా జైలర్ మూవీ నెక్స్ట్ రేంజ్లో వెళ్ళిపోయింది. రజనీకాంత్కు ఎంత ఎలివేషన్స్ ఏ రేంజ్లో ఇవ్వాలనేది మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్కు పర్ఫెక్ట్గా తెలుసు. అంత వీక్ స్టోరీని జైలర్ మూవీ వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ 450 కోట్లు రాబట్టిందంటే వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజనీకాంత్ మేనియా, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిరుద్ధ్ ఇచ్చింది. అలాంటిది ఇటు డైరెక్టర్ పవర్ఫుల్, హీరో పవర్ఫుల్, మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా తోడయ్యాడంటే జస్ట్ యావరేజ్ కంటెంట్ ఉన్నా కానీ సినిమా రేంజ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోవడం గ్యారంటీ. ఇక కోలీవుడ్లో ఒకటే మాట వినబడుతుంది, ఫస్ట్ టైం ఇప్పటి వరకు తెలుగు సినిమా 1000 కోట్లు దాటింది మార్కెట్ అనేది. 1000 కోట్ల మూవీలు RRR మూవీ, బాహుబలి మూవీ, తర్వాత పుష్ప మూవీ కలెక్ట్ చేసినాయి. కన్నడ మూవీ KGF దాటింది. అరే ఎప్పటి నుంచో ఉన్న తమిళ మార్కెట్ ఇప్పటి వరకు అసలు 1000 కోట్ల మూవీ లేదు. ఫస్ట్ టైం 1000 కోట్లు సాధించబోయే మూవీ కూలీ సినిమాని కోలీవుడ్లో అయితే చాలా బలంగా వినబడుతుంది. తమిళనాడు మొత్తం కూలీ రిలీజ్ రోజు అయితే హాలిడే ఇచ్చినా పర్వాలేదు, హాలిడే ఇస్తారు. అలాంటి మాస్ క్రేజ్ అయితే ప్రజెంట్ అయితే ఉంది. ప్రజెంట్ యంగ్ డైరెక్టర్లకు ఎప్పుడైతే అవకాశం ఇస్తాడో, ఒక రోబో చూసాం, జైలర్ మూవీ చూసాం, ప్రజెంట్ అయితే కూలీ మూవీలో రజనీకాంత్ ఆ లుక్ చూస్తుంటేనే ఏంటి 74 సంవత్సరాల రజనీకాంత్ అనిపిస్తుంది. అంతటి మాస్ ఇంపోరియా కానొస్తుంది. ఇక తన సామ్రాజ్యంలో యంగర్ ఏజ్లో ఉన్నప్పుడు సామ్రాజ్యం క్రియేట్ చేసుకున్న భారీ నటులను ఎందుకు పెట్టాడంటే లోకేష్ కనకరాజు, వీళ్ళందరూ తన సామ్రాజ్యం. జైలర్ మూవీలో చూసాం కదా, ప్రతి ఏరియా పోతే తన మనుషులే ఉంటారు. ఇటు కర్ణాటక పోతే ఉపేంద్ర, బాలీవుడ్ పోతే అమీర్ ఖాన్, ఇలాంటి సామ్రాజ్యం క్రియేట్ చేసుకొని నాగార్జున దగ్గర ఉన్న టెక్నాలజీ వాచ్, ఓల్డ్ వాచ్ని ఎలా దక్కించుకున్నాడన్నదే నాగార్జున రజనీకాంత్ స్క్రీన్ ప్రజెంటేషన్ అయితే స్క్రీన్ మీద అద్దరిపోతుందంట.
పర్ఫెక్ట్ గా గతంలో ఎంతో మంది విలన్లను చూసాం, కానీ పర్ఫెక్ట్ గా నాగార్జున రజనీకాంత్కి ఇద్దరు సెట్ అయిపోతుంది. నాగార్జున స్టైల్ మేనరిజానికి సూపర్ స్టార్ రజ్జు అంటే ఇంకా స్టైల్ ఐకాన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. స్క్రీన్ మీద మాత్రం లోకేష్ కనకరాజు ఈ స్టోరీ పాయింట్ ను ఎలాంటి మ్యాజిక్ స్క్రీన్ ప్రజెంటెన్స్ ఏ రేంజ్ లో ఆడుకున్నాడో కానీ ప్రజెంట్ అయితే స్టోరీ పాయింట్ అయితే అదిరిపోయింది అనిపిస్తుంది. తన సామ్రాజ్యం, వాచీలు, టెక్నాలజీ ఇదే పాయింట్ మీద సినిమా రన్ అవ్వబోతుంది. సినిమా మీద అయితే అంచనాలు పోటీలో రిలీజ్ అవుతున్నా కానీ తమిళనాడు, 2 తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక అయితే బీభత్సమైన హైప్ ఉంది. ఎప్పుడైతే అమెరికన్ క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని హింట్ ఇచ్చాడో బాలీవుడ్ లో కూడా అంచనాలు పెరిగిపోయినాయి. ఇంకా ఓవర్సీస్ లో అయితే మలేషియా, జపాన్ ఇలాంటి కంట్రీలలో అయితే చెప్పక్కర్లేదు. రజనీ క్రేజ్ చాలు. రజనీకాంత్ అన్న ఇంకా ఎంపోరియా బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతుంది. అలాంటి క్రేజ్ ఉంటుంది. జైలర్ మూవీ తమిళనాడు కంటే ఓవర్సీస్ లో ఎక్కువ కలెక్ట్ చేసింది. ఇక మూవీ మీద అంచనాలు ఎలా ఉన్నాయంటే ఇప్పటి వరకు టీజర్ రాలే, ట్రైలర్ రాలే, జస్ట్ ప్రోమోలతోటి సాంగ్స్ తోటే హైప్ మాత్రం నెక్స్ట్ రేంజ్ లో క్రియేట్ అయింది. మొదటి సాంగ్ వచ్చినప్పుడు అరే తమిళ ఫ్లేవర్ ఉంది, సాంగ్ మ్యూజిక్ డామినేషన్ చేసింది అనుకున్నారు. కానీ లేటెస్ట్గా వచ్చిన సెకండ్ సాంగ్ మోనికా సాంగ్ దుమ్ము లేపేస్తుంది. ఎక్కడ చూసినా ఏ సందులో చూసినా కానీ ఇదే సాంగ్ వినబడుతుంది. ఏ రీల్స్ చూసినా కానీ మోనికా. అరే నటుడు మంజుమాల్ బాయ్స్ లో తన క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉందో దీంట్లో చూస్తుంటే ఆ డ్యాన్స్ స్టెప్పులు చూస్తుంటే అరే ఆ నటుడేనా ఈ స్టెప్పులు వేసింది అనిపిస్తుంది. అంత కన్ఫ్యూజన్. ఏమన్నా పవర్ఫుల్ స్టెప్లా పూజ ఎక్కితే డ్యాన్స్ కు తను వేసే స్టెప్స్ కు అసలు ఎక్కడ చూసినా కానీ మోనికా దుమ్ము లేచిపోతుంది. ఈ సాంగ్ మాత్రం సినిమాకు మాత్రం విపరీతమైన హైప్ అయితే క్రియేట్ చేసి పెట్టింది. దీంట్లో డౌటే లేదు. జైలర్ మూవీలో తమన్నా సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రజెంట్ అయితే ఈ మోనికా అనే సాంగ్ మాత్రం ఆ రేంజ్ అయిపోతే మూవీ మీద అంచనాలు పెంచేసింది. ఎప్పుడైతే సాంగ్ హిట్ అవుతుందో సినిమా రిలీజ్ కంటే 100% ఆ సినిమా మీద ఓపెనింగ్స్ కానీ హైప్ కానీ క్రియేట్ అవుతాయి. ప్రజెంట్ అయితే ఈ సాంగ్ అదే చేసింది. ఆగస్టు 2న ట్రైలర్ రాబోతుంది. ట్రైలర్ ఇంపోరియా సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడులో ఎలా ఉంటుందో, గతంలో విజయ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలాంటి హైప్ ఉంటుందో, ఈ మధ్యకాలంలో రజనీకాంత్ సినిమాల హైప్ తగ్గింది. తమిళనాడులో విజయ్ డామినేషన్ అనేది పెరిగింది. కానీ కూలీ మూవీకి ఎప్పుడు లేనంత హైప్. అసలు తమిళనాడులో మళ్ళీ వింటేజ్ రజనీకాంత్ను చూడబోతున్నాం. ఆ లుక్స్ ఏంటి, ఒక్కొక్క లుక్స్ చూస్తుంటే అసలు ఏంటి ఎలా డిజైన్ చేశాడబ్బా అసలు లోకేష్ కనకరాజు. రజనీకాంత్ చూస్తుంటే నరసింహ సినిమా 25 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా నరసింహ సినిమా గుర్తు చేసే రేంజ్ లో లుక్స్ అయితే ఉన్నాయి. ఇంకా స్క్రీన్ మీద ఎలా ఉంటుందో కానీ ప్రజెంట్ అయితే సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రతి ప్రొమో స్టిల్స్ కానీ సూపర్ డూపర్ హిట్ అయింది. అమీర్ ఖాన్ ఎప్పుడైతే వచ్చాడో బాలీవుడ్ లో హైప్ పెరిగింది. కర్ణాటక ఉపేంద్ర, 2 తెలుగు రాష్ట్రాల నుంచి నాగార్జున, ప్రతి ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్ సామ్రాజ్యం. ఓల్డ్ వాచీలో ఉన్న కొత్త టెక్నాలజీ ఏంటి, ఆ సామ్రాజ్యాన్ని మళ్ళీ క్రియేట్ చేసుకుని ఆ ఓల్డ్ వాచీలను ఎలా తన దగ్గరికి తెచ్చుకున్నాడు. వింటేజ్ రజనీకాంత్, ప్రజెంట్ క్యారెక్టర్ రజనీకాంత్. ఇక లోకేష్ కనకరాజ్ ఆడే స్క్రీన్ మ్యాజిక్ కూలీ సినిమా చూడాల్సిందే. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ ఇచ్చే బీజిఎం కు రజనీకాంత్ స్టైల్ మేనేజానికి థియేటర్లో కూలీ ఏ రేంజ్ హిట్ అవుతుందో, జైలర్కి మించి డబుల్ హిట్ అయితేనే 1000 కోట్లు గ్యారంటీ. నేనైతే డౌట్ లేదు, 1000 కోట్ల బొమ్మ అని నమ్ముతున్నా. కూలీ మూవీ 100% ఈ హైప్ చూస్తుంటే వెయిటింగ్. పోటీలో రిలీజ్ అవుతుంది కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలు వదిలేయి, కానీ రజనీకున్న మ్యానియా వరల్డ్ వైడ్ గా ఎలాంటి ఆగస్టు 14th ఎలాంటి బాక్స్ ఆఫీస్ వారు ఉంటుందో, ఏ సినిమా పై చేసి సాధిస్తాడో ఫస్ట్ డే కలెక్షన్ లో అనేది వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్.